సీఎం చంద్రబాబుకి వైఎస్ జగన్ హెచ్చరిక. ఆ మాటను స్కాములు చేయడం విరమించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు. పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దడం ఏంటి? తక్షణమే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలి. ఇబ్బందులు లేకుండా మేము సీట్లు భర్తీ చేస్తే నాటి రాద్ధాంతం. అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. తీరా గద్దెనెక్కాక ఏకంగా కాలేజీలను అమ్మేస్తున్నారు. ఇది ఏరు దాటాక తెప్ప తగలేయడం కాదా? ప్రభుత్వ వైద్యం బాగుంటేనే ప్రైవేట్లో రేట్లు తక్కువ ఉంటాయి. పేదలకు ఉచితంగా మంచి వైద్యం అందకూడదా అంటూ జగన్ చేసినటువంటి జగన్ వేసిన ప్రశ్నల్ని హైలైట్ చేశారు. అయితే ఖజానా దోపిడీకి లైన్ క్లియర్. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక పాత పద్ధతిలోనే వసూలుకు టెండర్లు నిర్వహించాలని ఆదేశం. పనులకి టెండర్లు నిర్వహించాలని ఆదేశం. 2014-19 మధ్య తరహాలోనే ఖజానా దోచేసేందుకు సిద్ధం. మంచి పనులను రద్దు చేయడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు. సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం, టోఫెల్, సెప్, పంటల బీమా ఇలా ప్రజల మేలు చేసేవన్నీ రద్దు దిశగా చర్యలు. ఇది రద్దుల ప్రభుత్వంగా పేరుగాంచిన వైనం. వ్యవస్థలు నిర్వీర్యం చేసి దండుకోవడమే ధ్యేయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రెడ్ బుక్ కుట్ర, ముగ్గురు